భారతదేశానికి సంబంధించినటువంటి వ్యవహారాలతో బాగా ఇబ్బంది ఏంటంటే గల్ఫ్ కంట్రీస్. ఇప్పుడు ప్రతి ఒక్క రాజు కుటుంబంతో ప్రతి ఒక్కళ్ళతో మోడీకి మంచి సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు అవేమో విధ్వంసం అవుతున్నాయి. మొన్ననే మోడీ ఫోన్లు చేసి వాళ్ళందరినీ పరామర్శించాడు కూడా. అదే సందర్భంలో ఇప్పుడు జోర్డాను, దుబాయ్ ఈ 2 కూడా కీలకమైనటువంటి ప్రదేశాలు. ఈ రెండిట్లలో మొన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ని ధ్వంసం చేసేసింది ఇరాన్ తన దాడుల ద్వారా, మిస్సైళ్ళ ద్వారా. డ్రోన్‌లతో కొడుతుంది. ఈ డ్రోన్‌లతో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ధ్వంసం చేస్తుంది. ఎందుకని? రాడార్స్ యాక్టివేట్ అయ్యి దాని నుంచి మిస్సైల్ ఎళ్తే ఒక వీళ్ళు మిస్సైల్ పంపిస్తే మిస్సైల్‌ని దెబ్బతీస్తాయి. అదే డ్రోన్‌లు 100 డ్రోన్‌లు ఒకేసారి పంపిస్తే ఆ డ్రోన్‌లో దేన్ని పేల్చాలో అర్థం కాక రాడార్ కన్‌ఫ్యూజ్ అయిపోయి ఫెయిల్ అవుతుంది. ఆ టైంలో ఈలోపు బాంబులతో వెళ్ళినటువంటి ఈ పేలుడు పదార్థాలతో వెళ్ళినటువంటి డ్రోన్‌లు ఆ రాడార్‌లను పేల్చేసినాయి. దాంతో వెంటనే మొబైల్ రాడార్‌లని పంపించింది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ని అమెరికా. ఇప్పుడు వాటిని ధ్వంసం చేసి పడేసింది ఇరాన్. జోర్డాన్, దుబాయ్‌లో రాడార్ సెంటర్‌లు ధ్వంసం చేసి పడేసింది.